వందల పౌరాలు ఎగురుతుంటే వచ్చే ఆ సినిమాటిక్ వ్యూ చూడండి. సరిగ్గా సూర్యుడు కూడా సముద్రం లోపల నుంచి వస్తున్నాడు. ఎదురుగా గేట్వే ఆఫ్ ఇండియా, ఆ పక్కనే మెజెస్టిక్ తాజ్ ప్యాలెస్ హోటల్. వ్యూ అయితే అద్దరిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే నేను స్పెషల్ ఎక్స్పీరియన్స్ కోసం చాలా ఎర్లీగా అయితే నిద్ర లేచాను. ప్రెజెంట్ నేను వచ్చేసి సిఎస్టీ రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాను. టైం కరెక్ట్గా 6 అయితే అవుతుంది. ముంబై అంటేనే రద్దీ, కానీ ఈ టైంలో సిఎస్టీ బిల్డింగ్ ఆ హెరిటేజ్ లుక్లో ఎంత సైలెంట్గా ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. ఇక్కడ నుంచి మనం గేట్వే ఆఫ్ ఇండియాకి అయితే వెళ్తున్నాం. గేట్వే ఆఫ్ ఇండియా దగ్గర ఐకానిక్ సన్ రైజ్ వ్యూ చూడడానికి అయితే మేమైతే స్టార్ట్ అయిపోయాం. అండ్ ఒక చిన్న రిక్వెస్ట్, ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంక ఇక్కడైతే ట్యాక్సీ తీసుకుని స్టార్ట్ అయిపోయాం. మనకి ఇక్కడ మోస్ట్లీ బ్లాక్ కలర్ ట్యాక్సీస్ అయితే దొరుకుతాయి. అన్ని మీటర్ బేస్డ్ ట్యాక్సీస్ అయితే దొరుకుతాయి. చాలా అంటే చాలా రీజనబుల్ కాస్ట్లో అయితే ఉంటాయి. అండ్ ఒక సజెషన్ ఏంటంటే, మీటర్ వేస్తేనే ట్యాక్సీ అయితే ఎక్కండి, లేదంటే కొత్త వాళ్ళని తెలిసి లూట్ చేయడానికి అయితే ట్రై చేస్తారు. మేము వచ్చినప్పుడు ఫస్ట్ రైడ్లోనే మోసపోయాం. అదిగో కనిపించేదే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్స్. దీన్ని అయితే 1970లో కన్స్ట్రక్షన్ చేశారు. అలాగే కొంచెం ముందుకెళ్తే మనకి ముంబై స్టేట్ సెంట్రల్ లైబ్రరీ అయితే కనిపించింది. మనమైతే గేట్వే ఆఫ్ ఇండియా దగ్గరికి అయితే వచ్చేస్తున్నాం. చూస్తున్నారు కదా, స్కై కలర్ అయితే లైట్ గా చేంజ్ అవుతుంది. లైట్ బ్లూ నుంచి ఆరెంజ్ షేడ్స్ అయితే వస్తున్నాయి. రోడ్లన్నీ ఎంత ఖాళీగా ఉన్నాయో కదా. మధ్యాహ్నం అయితే ఇక్కడ అడుగు తీసి అడుగు వేయలేం. ఈ సౌత్ ముంబైలో ఉండే విక్టోరియస్ ఆర్కిటెక్చర్ బిల్డింగ్స్ మధ్యలో వెళ్తుంటే ఏదో వేరే దేశంలో ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంది. గాలి కూడా చాలా ఫ్రెష్ అండ్ కూల్గా ఉంది. ముంబైలో ఈ ప్రశాంతత దొరకడం చాలా రేర్. అందుకే ఈ మార్నింగ్ వైబ్స్ అంటేనే నాకు చాలా ఇష్టం. చుట్టుపక్కల ఇప్పుడిప్పుడే ముంబై వాసులు అయితే వాకింగ్ చేయడానికి బయటకు వస్తున్నారు. మనమైతే మెల్లగా కొలాబా ఏరియాకి అయితే చేరుకుంటున్నాం. గేట్వే దగ్గరికి వచ్చే కొలది ఆ సముద్రపు గాలి, ఆ సాల్టీ బ్రీజ్ మనకైతే తెలుస్తుంది. ఎక్సైట్మెంట్ అయితే మామూలుగా లేదు. ఆ సూర్యుడు వచ్చేలోపు అయితే మనం స్పాట్కి అయితే రీచ్ అయిపోవాలి. ఈ రూట్లో అయితే మనకి చాలా అంటే చాలా హిస్టారికల్ బిల్డింగ్స్ అయితే కనిపించాయి. బ్రిటిష్ టైమ్ ఆర్కిటెక్చర్, ఓల్డ్ స్టైల్ బిల్డింగ్. ఒక్క మాటలో చెప్పాలంటే మనకి ముంబై హిస్టరీలో తెలిసిన అన్ని ఆర్కిటెక్చర్ బిల్డింగ్స్ ఈ సౌత్ ముంబైలోనే ఉన్నాయనిపిస్తుంది. ఫైనల్లీ మనం అయితే గేట్వే ఆఫ్ ఇండియా దగ్గరికి అయితే వచ్చేసాం. అదిగో కనిపించేదే తాజ్ ప్యాలెస్ హోటల్. మార్నింగ్ టైంలో ఈ ప్లేస్ అయితే చాలా అంటే చాలా స్పెషల్. ఎందుకంటే క్రౌడ్ అయితే చాలా తక్కువ మంది ఉంటారు. అలాగే ఫోటోగ్రఫీకి అయితే పర్ఫెక్ట్ లైటింగ్ ఉంటది. అదిగో కనిపించేదే మెజెస్టిక్ తాజ్ ప్యాలెస్ హోటల్. చూడండి, చాలా అంటే చాలా బాగుంది కదా మార్నింగ్ వ్యూ. ఇంకా ట్యాక్సీ అయితే దిగిపోయాం. మాకైతే సిఎస్టీ రైల్వే స్టేషన్ నుంచి గేట్వే ఆఫ్ ఇండియా దాకా 120 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. చూడండి తాజ్ హోటల్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇక్కడ 1 నైట్ స్టే చేయాలంటే ఆల్మోస్ట్ 15K పైనే పే చేయాల్సి వస్తుంది. అబ్బబ్బబ్బబ్బా, ఇక్కడ వందల సంఖ్యలో ఉన్న పౌరాలు ఒకేసారి ఎగురుతుంటే వచ్చే ఆ సినిమాటిక్ వ్యూ చూడండి. నిజంగా మైండ్ బ్లోయింగ్ కదా. చాలా అంటే చాలా బాగుంది. ఈ వ్యూ చూడడం కోసం ఎంత ఎర్లీగా లేచినా తప్పులేదు అనిపించింది. మనసుకైతే చాలా పీస్ఫుల్ గా అనిపిస్తుంది. సరిగ్గా సూర్యుడు కూడా సముద్రం లోపల నుంచి అయితే వచ్చేస్తున్నాడు. ఆ గోల్డెన్ రేస్ గేట్వే ఆర్చ్ మీద పడుతుంది. వచ్చే గోల్డెన్ గ్లో మాటల్లో అయితే చెప్పలేను. ఇది కదా సన్ రైజ్ వ్యూ ఎక్స్పీరియన్స్ అంటే. ముంబై అంటే నైట్ లైఫ్, బిజీ రోడ్స్, ట్రాఫిక్ సిగ్నల్స్ అని అనుకుంటాం, కానీ మార్నింగ్ వైబ్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది. చూడండి, సీ కూడా ఎంత పీస్ఫుల్గా కనిపిస్తుందో. అండ్ సన్ రైజ్ వ్యూ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. మనకైతే ఇక్కడ నుంచి ఎలిఫెంటా కేవ్స్కి వెళ్ళడానికి అయితే బోట్ ఫెసిలిటీ అయితే అవైలబుల్గా ఉంటుంది. ఇప్పుడు వరకు అయితే మనం అవుట్ సైడ్ వ్యూ పాయింట్ నుంచి అయితే వీడియోస్ అయితే క్యాప్చర్ చేసాం. రండి లోపలికి అయితే ఒకసారి వెళ్ళొచ్చేద్దాం. ఇదిగో ఇదే ఎంట్రన్స్ పాయింట్. ఇక్కడైతే సెక్యూరిటీ చెక్ అయితే ఉంటుంది. వన్స్ సెక్యూరిటీ చెక్ కంప్లీట్ అయ్యాక లోపలికి అయితే అలౌ చేస్తారు. ప్రెజెంట్ క్రౌడ్ అయితే చాలా అంటే చాలా తక్కువగా ఉన్నారు. అదే నైట్ టైం అయితే చాలా రష్గా ఉంటుంది ఈ ప్లేస్. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ చాలా మంది ఫోటోగ్రాఫర్స్ అయితే ఉంటారు. ఒక ఫోటో వచ్చేసి 30 రూపీస్ కానీ 40 రూపీస్ కానీ ఛార్జ్ చేస్తారు. మీరు కానీ ముంబై వస్తే ఈ గేట్వే ఆఫ్ ఇండియా, ఆ తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్ మార్నింగ్ వ్యూ ఎక్స్పీరియన్స్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. అలాగే కుదిరితే ఈ సిఎస్టీ రైల్వే స్టేషన్ నుంచి గేట్వే ఆఫ్ ఇండియా డ్రైవ్ కూడా మిస్ అవ్వద్దు. అలాగే మీరు చూసిన బెస్ట్ సన్ రైజ్ పాయింట్ ఏంటో కింద కమెంట్లో షేర్ చేయండి. ఇది వచ్చేసి మిడ్ నైట్ 1 PM క్యాప్చర్ చేసిన మూమెంట్స్. అలాగే మన వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి మంచి మంచి వ్లాగ్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.